ఆనాకాలం కొస్సాకరికి వచ్చినట్టేనుల్లా పోత పోత ఉత్త ఎందుకు పోవాలని మల్లో పార అరుచుకుంటానికి తయారైతున్నాడు వరుణన్న. కానీ ఏడు సరిచిన కాడ డ్రమ్ములు బోర్లిచ్చినట్టే జరుచుడు, మళ్ళా పత్తకు లేకుండా పోవుడు. ఏమా ఇగనన్న రాబుద్ది అవుతుందా లేదా అని ఆడగంగా వచ్చుడు, దమ్మార దంచుడు. అంతకుముందు ఎండాకాలంలో సూరన్న సురుకులు సుతగ్గట్టిగానే తలిగిచ్చిండు. ఇక బాకున్నది చలికాలమే, అదెట్లుంటదో గాని ఇప్పుడైతే గీ ముచ్చట చూడుండ్రి. పాత ఈడియో కాదుల్లో అడవుల జిల్లా ఆదిలాబాద్ మీద తెల్లారగట్ల వరుసుకున్న మంచు దుప్పటి. హగో తెల్లారిన సుత బండ్లన్నీ లైట్లేసుకునే వస్తున్నాయి. ఎదురుగా ఏం వస్తున్నదో దగ్గరకు వచ్చేదాకా తెలుస్తలేదు. మరి ఇక్కడ నుంచి అక్కడ దాకా పోదామంటే లైట్ వేసుకొని పోతే కూడా ఇక్కడ దగ్గర వస్తే కూడా కనబడతలేదు. అంత డేంజర్ పొగబడుతుంది. ఈ రోజు 44వ నెంబర్ నేషనల్ హైవే మీద లైట్లేసుకొని వస్తున్న లారీ వెనుక మంచిగా చూడుర్రి, ఇంకో లారొస్తుంది. పొద్దుగాల పనుల మీద బయటికి పోతోళ్ళు వాకింగ్లు చేస్తోళ్లకు జరంత తిప్పలే అయింది. పత్తి పంటకు సుత దెబ్బే అంటూరు రైతులు. సూరన్న గుడ్ మార్నింగ్ చెప్తున్నా జరసేపు ఆగు అన్నట్టే ఉంటుంది పొగమంచు. అక్టోబర్ ఎల్లక ముందే ఏమో ఎత్తిపోయినట్టే కూరుస్తుంది. ప్రకృతి అందాలకు పేరు పోయిన జిల్లాయే మంచుతోని ఇంకింత ముద్దు కొడుతుంది. చెరువు చూడుర్రి మొగులతోని కలిసిపోయినట్టే ఉన్నది. ఇంత గర్మి తగ్గుతుంది. లెక్కకైతే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా చలికాలం. కానీ నవంబర్ రాక ముందుకే ఇట్లుంటే ఇక రేపు ఇంకెట్లుంటదో పో.